ఆయన చూడండి ఆవును దొరుకుతున్నాడు ట్రాక్ మధ్యలో ఆడొచ్చేస్తుంది అనేసి. అండ్ అక్కడైతే ట్రైన్ అయితే వస్తుంది. ఇంజిన్ అంటే లేస్తానంట ముందరకి పైకి. ఇదే మన డెమో ట్రైన్ అయితే. సో మటుకు మురేషన్ నుంచి మనకు వచ్చేసి ట్రైన్లో అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మడ్గావ్ జంక్షన్ నుంచి అలాగే మ్యాంగ్లూరుకి అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 10107. ఈ ట్రైన్ నెంబర్ అయితే మడ్గావ్ జంక్షన్ నుంచి మ్యాంగ్లూరుకి వెళ్ళేటప్పుడు. అదే మ్యాంగ్లూరు నుంచి మడ్గావ్ జంక్షన్ వచ్చేటప్పుడు 10118 ట్రైన్ 08 ఈ ట్రైన్ నెంబర్ అయితే. మేము ట్రైన్లో బాత్రూమ్ కూడా ఉంది మనకు. నీళ్ళు కూడా ఫుల్గా అయితే వస్తాను మనకు బాగానే వస్తుంది. ఫస్ట్ క్రాసింగ్ అయితే గూడ్స్తో పడింది. ఇక్కడ వచ్చేసి మనకు మురుదేశం టు మడ్గావ్కి 80 రూపాయలు ఛార్జ్ చేశారు వీళ్ళు. మేరాట్ ఎక్స్ప్రెస్ ఏదైనా ఎక్కచ్చు. మనం ఎక్కిపోయేది డెమో ట్రైను. ఆ డెమో ట్రైన్ కొంచెం ఎక్స్ప్రెస్ లాగా పోతుంది. దానికి వాళ్ళు అయితే 85 రూపీస్ ఛార్జ్ చేశారు. సో హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి నేను మురుదేశ్వర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేనైతే గోవా కూడా వెళ్తాను. అదే మడ్గావ్ జంక్షన్కి అయితే వెళ్తాను. డైరెక్ట్ గోవాకి అయితే ట్రైన్ లేదు. ఇక్కడ నుంచి మడ్గావ్ నుంచి వెళ్తాను నేనైతే. మడ్గావ్ నుంచి మురుదేశ్వర్ రావాలన్నా కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కచ్చు. ఇది వచ్చి డెమో ప్యాసింజర్ ట్రైన్. ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే తిరుగుతుంది. ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు మడ్గావ్లో అయితే 4 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. మురుదేశ్వర్కి వచ్చేవాళ్ళు ఈ ట్రైన్లో ఎక్కి వచ్చేవచ్చు. అలాగే మురుదేశ్వర్ నుంచి ఈ ట్రైన్ మళ్ళీ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు స్టార్ట్ అయ్యి ఆడికి 8:30కి అయితే వెళ్తుంది. డెమో ప్యాసింజర్ వచ్చేసి మనకు మ్యాంగ్లూరు వరకు అయితే వెళ్తుంది. సో మనమైతే మురుదేశ్వర్లో వచ్చి డ్రాప్ అయిపోవచ్చు, మళ్ళీ మురుదేశ్వర్లో వచ్చి ఎక్కచ్చు. రైల్వే స్టేషన్ బయట అయితే ఇలా ఉంది. సో ఇక్కడికి వచ్చి కొంచెం ముందరికి వెళ్ళినారంటే చాలు. సో అక్కడ బస్సు వెళ్తాం కదా, ఆ బస్ దగ్గర ముందరికి వెళ్ళినారంటే అక్కడ ఒక ఆచి ఉంటుంది. ఆచి కార్డు నిలబడుకున్నారంటే మీకు కరెక్ట్గా 5 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్ మురుదేశ్వర్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మీరైతే. ఇక్కడ ఆటోకి అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కొంచెం 500 మీటర్స్ దూరంలో అయితే కొంచెం నడిచి అయితే వెళ్ళిపోండి. రైల్వే స్టేషన్ అయితే మారుంది. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ వచ్చి మన కర్ణాటకలో అయితే ఉంటుంది. అందుకే కన్నడ అంతా రాసినారు చూడండి. అక్కడ హిందీ అయితే రాసినారు, ఇక్కడైతే ఇంగ్లీష్ అయితే రాసినారు. సో రైల్వే స్టేషన్ అయితే మారు అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఆటోలో కాకుండా ఆటోలో అయితే దొరుకుతుంది. రైల్వే స్టేషన్ మనకు వచ్చి ఎన్ని ట్రైన్లు వస్తాయంటే చూడండి. ఇవన్నీ మురుదేశ్వర్లోకి వచ్చే ట్రైన్ అంతా చాలా ట్రైన్లు అయితే వస్తున్నాయి ఇక్కడికి. మీరైతే కొంచెం చూసి ట్రావెల్ చేయండి. ఫుడ్ కోర్ట్ కూడా అయితే ఉంది, ఏం పర్వాలేదు. ఫుడ్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుంది మనకు. ఇక్కడ వచ్చేసి మనకు మురుదేశం టు మడ్గావ్కి 80 రూపాయలు ఛార్జ్ చేశారు వీళ్ళు. మేరాట్ ఎక్స్ప్రెస్ ఏదైనా ఎక్కచ్చు. మనం ఎక్కిపోయేది డెమో ట్రైను. ఆ డెమో ట్రైన్ కొంచెం ఎక్స్ప్రెస్ లాగా పోతుంది. దానికి వాళ్ళు అయితే 85 రూపీస్ ఛార్జ్ చేశారు. ట్రైన్ వచ్చేసి మనకు మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి మనకు లోకమాన్య తిలక్ వరకు అయితే వెళ్తుంది. ఇది కూడా డైలీ వెళ్తుంది ఈ ట్రైన్ కూడా. ఈ ట్రైన్ కూడా మనం అయితే మడ్గావ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ట్రైన్ వచ్చేసి మడ్గావ్ స్పెషల్ ట్రైన్ ఇది. దీనికి లోకోమోటివ్ వచ్చేసి మన విజయవాడ దగ్గర తగిలిచ్చున్నారు. వచ్చేసి మొత్తం అండర్ రిజర్వ్ అయితే ఉంది. మొత్తం అండర్ రిజర్వ్ మొత్తం కోచ్ మొత్తం మడ్గావ్ నుంచి మనకు మ్యాంగ్లూరు వరకు అయితే వెళ్తుంది. ఇదే మన డెమో ట్రైన్ అయితే. సో మడ్గావ్ మురుదేశ్వర్ నుంచి మనకు వచ్చేసి ట్రైన్లో అయితే ఫుల్గా అయితే ఉన్నారు. లోకల్ ట్రైన్ కూడా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి, క్రౌడ్ అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఈవినింగ్ 6:30కి రావాల్సింది. ఇప్పుడు 7కి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే మురుదేశ్వర్కి. సో మురుదేశ్వర్ నుంచి గోవా వెళ్ళే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలా గోవా నుంచి మురుదేశ్వర్ వచ్చిన వాళ్ళు కూడా ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మన మడ్గావ్ నుంచి మళ్ళీ మనకైతే గోవాకి అయితే కూడా వస్తుంది. మడ్గావ్ జంక్షన్ నుంచి మళ్ళీ మనకు మురుదేశ్వర్ కూడా వస్తుంది. మార్నింగ్ కూడా వస్తుంది 4 గంటలకి. మన మురుదేశ్వర్ నుంచి గోవాకి వచ్చేసి ఈవినింగ్ 7 కల్లా వస్తుంది. 6:30 అని చెప్తారు, 7 వస్తుంది. వచ్చేసి మురుదేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మనకు వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు గోకర్ణ కూడా వెళ్ళచ్చు. గోకర్ణ రోడ్ వరకు అయితే కూడా వెళ్తుంది ట్రైన్ అయితే. రైల్వే స్టేషన్ వచ్చేసి గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది. అది ట్రైన్కి వచ్చేసి ఫస్ట్ క్రాసింగ్ అయితే పడింది. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఏదో ట్రైన్ చూడాలి, ఏం ట్రైన్ కూడా ఈ నైట్ టైంలో ఏం కనపడుతుందిలా. కానీ ఫస్ట్ క్రాసింగ్ అయితే గూడ్స్తో పడింది.
లారీలంతా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాంతో డ్రైవర్లు అంటే మనకు కూర్చోమంటారు దీంతో వచ్చేసి డ్రైవర్లు లోపల అయితే కూర్చోమన్నారు. లారీ డ్రైవర్ నేను చెప్పేది, ట్రైన్ డ్రైవర్లు కాదు. ఇక్కడ కూర్చోమన్నారు ఒక్కొక్కరు. డ్రైవర్లు అంటే కూర్చోమని అన్నీ దాంతో కూర్చోమంటారు. చిత్త కొడుతున్నాడు. ఐసీఎఫ్ కోచెస్ మెమో ట్రైన్ సూపర్గా లాగుతాం. ఈ ట్రైన్ అయితే డ్రైవర్స్ వచ్చేసి ఇద్దరు అయితే ఉన్నారు. దీనికైతే ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. కోచెస్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది ఈ ట్రైన్ అయితే. అండ్ లోకో పైలట్లు వచ్చి ఇద్దరు అయితే ఉన్నారు చూడండి. దీంతో అయితే ఇద్దరు అన్నలు ఉన్నారు లోకో పైలట్లు అయితే. మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే ఉన్నది, చేయడానికి వదిలేదు. క్రాసింగ్ చెప్తాను, ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ తెలియదు, ఏదో ట్రైన్ తెలుస్తుంది కానీ క్రాసింగ్ అయితే పడింది మన ట్రైన్కి అయితే. ఫుల్గా అయితే ఉన్నారు జనరల్లో. నైట్ టైం అయితే ఏం కనిపించలేదు. వచ్చేసి ఎర్నాకుళం నుంచి మనకు అరుణాచలం వరకు అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఇప్పుడైతే ఎర్నాకుళం అయితే వెళ్తుంది ట్రైన్ వచ్చేసి. ప్రస్తుతానికి అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడింది. మేము ట్రైన్లో బాత్రూమ్ కూడా ఉంది మనకు. నీళ్ళు కూడా ఫుల్గా అయితే వస్తుంది మనకు, బాగానే వస్తుంది. చిన్న బాత్రూము సూపర్గా అయితే ఉంది. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది, సో పెట్టడానికి హ్యాండ్ వాష్ చేసిన అయితే ఉంది మనకు. వాటర్ కూడా బాగా వస్తుంది మీకైతే. ఇది కూడా ఉంది, బాగుంది. ఇది కూడా బాత్రూమ్ మెమో ట్రైన్ కూడా బాగుంది. వచ్చేసి గోకర్ణ రోడ్డుకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి గోకర్ణ కూడా చాలా దగ్గరే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనం గోకర్ణ కూడా కొంచెం ఫుల్గా అవుతున్నారు రోడ్డు. వచ్చేసి మనకు మురుదేశ్వర్ కాదు, గోకర్ణ అనే వాళ్ళు కూడా ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కరెక్ట్గా 4:50 అంతా మనకైతే బంట్కోవాలి అయితే స్టార్ట్ అవుతుంది. ఫుల్ బాధపడేది కొడుతున్నాడు కానీ అక్కడక్కడ నిలిపేస్తున్నాడు. క్రాసింగ్ అయితే 2-3 పడుతుంది ఈ ట్రైన్ నిలిపినప్పుడు అంతా. సో ఎప్పుడు కూడా క్రాసింగ్ అనుకుంటాను. ట్రైన్ అయితే కొంచెం నిలిపేశారు. ట్రైన్ అయితే దుమ్ము లేపుతున్నారు. ఈ ట్రైన్ కూడా మన చెన్నైలో తయారైంది ఈ ట్రైన్. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి మనకు టన్నల్స్ అయితే చాలా పెద్ద పెద్ద టన్నల్స్ అయితే 4-5 అయితే ఉన్నాయి. సో ఈ టర్న్లో వెళ్ళినప్పుడు మనకు వచ్చే సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది, చెవులు అయితే పగిలిపోతుంది అసలు. ఈ టర్నల్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద టర్నల్స్. సో బీభత్సంగా ఉంటుంది. మార్నింగ్ కూడా వచ్చాను అంటే నైట్ కదా అసలు ఏం కనిపించలేదు మనకైతే. సో చాలా టర్నల్స్ అయితే ఉన్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి 4-5 టర్నల్ దాకా క్రాసింగ్ అయితే అయింది కానీ చెవులు అయితే మాత్రం బీభత్సంగా పగిలిపోతుంది ఈ ట్రైన్లో. సో ఇది ఒకటి మెయిన్గా గుర్తుంచుకోండి. అండ్ ఇది వచ్చేసి టనల్ లోపల అయితే వెళ్తాం మన ట్రైన్ వచ్చేసి. చూడండి చాలా పెద్ద పెద్ద టనల్ ఇంకొక గోవా సైడ్ అంటే మార్నింగ్ కూడా భయంకరంగా ఉంటుంది వ్యూస్ అయితే. సో మీకు కావాలంటే నెక్స్ట్ టైం వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్ అయితే మనమైతే మడుగోవ జంక్షన్కి అయితే వచ్చేసినాము. సో మనకైతే ప్లాట్ఫామ్ లాగా పెట్టలే ఏడాలు మూల అయితే పెట్టేసాడు మన ట్రైన్ అయితే. సో ఇది ప్లాట్ఫామే కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడైతే లేదు, ఇదైతే వర్కింగ్లో అయితే ఉంది. సో ఇలా నడుచుకొని పోవాల్సింది ఎప్పుడైతే. ఈ కోచ్ ఫ్యాక్టరీ తయారైంది వచ్చేసి మన చెన్నైలోనే, ఇంటీరియర్ కోచ్ ఫ్యాక్టరీ ఫ్రమ్ చెన్నై. సో కోచ్ రెడీ చేసి జూలైలో రెడీ అయినారు 2022లో. ట్రైన్ అంతా సూపర్గా ఉంది, దుమ్ము లేపేసాడు స్పీడ్ అయితే. ఈ ట్రైన్లో స్పీడ్ గీడ్ అంతా ఓకే కానీ ఒక చోట క్రాసింగ్ పెట్టాడంటే 3-4 ట్రైన్లు పంపించినాక ఈ ట్రైన్ పంపిస్తాడు. అప్పటికి ట్రైన్ అయితే బాధుడు ఈ ట్రైన్ అయితే. లాస్ట్కి ఒక చిన్న పొరపాటు ఏమంటే మనకు ప్లాట్ఫామ్ పెట్టకుండా ఎడ వచ్చి మొదలైతే మన ట్రైన్ని. అండ్ ఇప్పుడైతే మనం అంటే దానికి దూరం వెళ్ళాలి.